వెల్కమ్ టు మెయిన్ రోబో ప్రైమ్ న్యూస్. కోమటిరెడ్డి అభిషేక్ రెడ్డికి జాతీయ స్థాయి గౌరవండ. ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ యంగ్ ఎడ్యూప్రెన్యూర్ అవార్డు అందుకున్న లోటస్ ల్యాబ్ డైరెక్టర్. విద్యారంగంలో వినూత్న సేవలకు గుర్తింపు, భారత్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్లో ఘనసత్కారం. విద్యారంగంలో వినూత్న మార్గదర్శకత్వం చూపుతూ యువ విద్యా వ్యాపారవేత్తగా విశిష్ట గుర్తింపు పొందుతున్న లోటస్ ల్యాబ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ శ్రీ కోమటిరెడ్డి అభిషేక్ రెడ్డి గారికి ప్రతిష్టాత్మక డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ యంగ్ ఎడ్యూప్రెన్యూర్ అవార్డు ప్రదానం చేయబడింది. ఈ అవార్డు ఆయన విద్యాసేవలకు మాత్రమే కాకుండా సమాజ నిర్మాణంలో ఆయన చూపుతున్న దూరదృష్టి, నాయకత్వం, సేవాభావానికి గుర్తింపుగా భావించబడుతోంది. ఈ గౌరవాన్ని హైదరాబాద్లో ఈ అభ్యాస్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి భారత్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఘనంగా అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి శ్రీ వైఆర్ కృష్ణారావు గారు, భారత ప్రభుత్వం మాజీ చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏవి గురవారెడ్డి గారు హాజరై విజేతలను అభినందించారు. సమగ్ర విద్యా విధానంతో లోటస్ ల్యాబ్ ప్రత్యేకత. లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్స్ విద్యా విధానం సంప్రదాయం మరియు ఆధునికత కలయికగా ఉండటం విశేషం. కేవలం పాఠ్యాంశాలపై మాత్రమే కాకుండా విద్యార్థులలో విశ్లేషణాత్మక ఆలోచన, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. యాక్టివిటీ ఆధారిత బోధన, కాన్సెప్ట్ క్లారిటీ, డిజిటల్ లెర్నింగ్ విధానాలతో విద్యార్థులు సులభంగా నేర్చుకునేలా వాతావరణం కల్పిస్తున్నారు. అబాకస్, వేదిక్ మ్యాథ్స్, ఒలింపియాడ్ ట్రైనింగ్ వంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో గణిత, తార్కిక నైపుణ్యాలు పెంపొందించబడుతున్నాయి. సాంకేతికతతో సమకాలీన విద్య, డిజిటల్ క్లాస్ రూమ్స్, స్మార్ట్ బోధనా పద్ధతులు, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ద్వారా లోటస్ ల్యాబ్ విద్యార్థులను గ్లోబల్ స్థాయి పోటీలకు సిద్ధం చేస్తోంది. టెక్నాలజీ ఆధారిత బోధన వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, పరిశోధనాత్మక దృక్పథం పెరుగుతున్నట్లు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. విలువలతో కూడిన విద్య సమాజ మార్పుకు పునాడి. లోటస్ ల్యాబ్ పాఠశాలల ప్రధాన లక్ష్యం మంచి పౌరులను తీర్చిదిద్దడమే. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, పర్యావరణ అవగాహన వంటి విలువలను పెంపొందిస్తూ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య విద్యా అసమానతలను తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలు విశేష ఫలితాలను ఇస్తున్నాయి. ప్రత్యేక శ్రద్ధ, ప్రతి విద్యార్థి విజయం లక్ష్యం. అనుభవిజ్ఞులైన ఉపాధ్యాయులు, వ్యక్తిగత శ్రద్ధ, నిరంతర మూల్యాంకన విధానంతో ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికితీస్తున్నారు. పాఠశాలలో విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డిబేట్స్, క్విజ్లు వంటి విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ సమగ్ర అభివృద్ధికి దోహదపడుతున్నారు. ఈ అవార్డు అందరికీ చెందినది అంటూ అభిషేక్ రెడ్డి మాట్లాడారు. ఈ అవార్డు నా వ్యక్తిగత గౌరవమే కాదు, మా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల అందరి కృషికి గుర్తింపు. విద్య ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడం మా లక్ష్యం. ప్రతి విద్యార్థి జీవితంలో వెలుగులు నింపే దిశగా మేము కట్టుబడి ఉన్నాం అని తెలిపారు. యువ నాయకత్వానికి నిదర్శనం. విద్యారంగంలో యువ నాయకులు ముందుకు రావడం దేశ భవిష్యత్తుకు శుభసూచకమని విద్యావేత్తలు పేర్కొన్నారు. లోటస్ ల్యాబ్ వంటి సంస్థలు నాణ్యమైన విద్యతో పాటు విలువలతో కూడిన సమాజ నిర్మాణం